స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది ఇంజనీరింగ్ 2006లో. అదే పనిలో పోతూ పోతూ కూడా ఒకసారి యాసపోను పోయాను. ఆ కానూరు రోడ్డుకునే బ్రాంచ్ నేను పైకి పోయినా, నేను కొంచెం పెద్ద మంచి ముందు కండు వేసుకొని పోయినా కనుక 9 ఒకసారి క్లాస్ చూడొచ్చు చూడొచ్చు. పోయిన తర్వాత 27 మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఆ కానూరు రోడ్డుకు అదే కదా అక్కడే కదా పెద్ద యాక్సిడెంట్, ఒక 4 చనిపోయింది. అదే సందర్భంలో ఇంకో అయితే పుస్తకాలు వాడేసి గోడ నుంచి చూస్తారు. కానీ అక్కడ చదువుతున్న 25 మంది ఆడపిల్లలు పుస్తకం చేరే తలకాయ పక్కన పెట్టిన పుస్తకం చదువుతారు. సరే ఏంటి వాళ్ళు మనుషుల యంత్రాల అని నేను అడిగితే వాళ్ళు ఒకటే మాట్లాడారు, వాళ్ళు ఎంబీబీఎస్ కోసం ప్రిపేర్ చేసినప్పుడు సార్ వాళ్ళు బయట వేరే ప్రపంచం మీద ఆశ ఉంటుంది. సో మనం ఇవాళ ముఖ్యంగా మన శ్రీనివాస్ గారి మహాలక్ష్మిగా సంతోషపడుతున్నందుకు గర్వపడుతున్నందుకు కారణం ఉంది. కానీ చిరంజీవి సాయి ప్రకాష్ అకుంఠితమైన శ్రమ చేసింది కనుక ఆ స్థాయికి రాగలిగింది. ఇంకా మన కూరుకున్న ఇందాక మీ కొద్దిగా తప్పు సంవత్సరం వచ్చింది, కానీ ఒక 4 ఏళ్ల బట్టి మన దగ్గర నుంచి గొప్ప గొప్ప స్థాయికి వస్తున్నారు. పోయిన సంవత్సరం దేవరపల్లిలో 2 డాక్టర్ని, వేల్పుల చంద్రప్రకాష్ వాళ్ళ తమ్ముడు ఒకతను జోగు వసంత కుమార్ అనేటువంటి వాడు ఒక డాక్టర్ అయ్యాడు. అతను నిజామాబాద్ మెడికల్ కాలేజ్ చదువుతున్నానా. ఈసారి నా ఆత్మీయుడు మా అల్లుడు మల్లయ్య మనోడు లక్ష్మీపతి కొడుకు వినయ్ అనేటువంటి మెడిసిన్ సెలెక్ట్ అయ్యాడు. తర్వాత వీడు ఇతను సెలెక్ట్ అయ్యాడు. IIITలో IIT బాంబేలో నీలారపు సందీప్ అనేటువంటి వాస్తవం చెప్పాలంటే కానీ ఈ గడ్డ చాలా తెలివైన ప్రాంతం. నేను 82 నుంచి పాఠాలు చెప్తున్నాను కనుక మా స్కూల్లో ఖచ్చితంగా పరంపర పిల్లలే వచ్చేది. మా ఊళ్ళో కాకపోయింది ఉన్న ఊళ్ళో పడా ఇంటికి పోయి పంపుతో సమానం. ఇక్కడ నుంచి వచ్చినప్పుడు పొద్దుగా బుక్ తిని అందుబాటు కట్టుకుని కంచి పట్టుకుని పుస్తకాలు మూసుకుంటా ఇక్కడ చేతుల పుస్తకాలు చేతుల బట్టలు పట్టుకుని బాగు దాటుకుంటూ వచ్చి బట్టలు తడవకుండా బల్లె కూర్చొని మళ్ళీ సాయంత్రం అయిపోయితే బాగా అయిపోయితే భయంతో పింఛన్ అనుకుంటూ వచ్చి మళ్ళీ పల్లెకి వచ్చేటువంటి వాళ్ళు కనుక వాళ్ళు లీవింగ్ ద సబ్జెక్ట్. ఆ లీవింగ్ ద సబ్జెక్ట్ ఇష్టపడి చదవాలి లేదా పక్కలు తప్పుకోవాలి. నిజంగా ఇష్టపడి చదువుకున్న కొంతమందిలో అతను భాస్కర్ ఒకడు, వేషోయి ప్రకాష్ కూడా చాలా మంది ఉన్నారు. అంతేకా ఇష్టపడి చదవడం నేర్చుకోవాలి, మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి. అయితే నేను ఒక కథ చెప్పబోయిన మధ్యలో మానవులకు బద్ధకం ఎక్కువ. మంచి పని చేయాలంటే తర్వాత చేద్దాం. రావణాసుడు కూడా 3 మంచి పనులు చేద్దాం అనుకున్నాడు. సముద్రంలో నీళ్ళని తీయగా చేద్దాం అనుకున్నాడు. స్వర్గానికి మెచ్చిగా చేయాలనుకున్నాడు. రాముని చంపాలనుకున్నాడు. అంటే అతను ఇట్లా నిలబడ్డాడు. అతను పిలిస్తే శంకరుడు అంత ఈజీగా వచ్చేవాడు అనమాట. ఆ 3 పనులు 2 కూర్చొని సరదా ఎగ్జాంపుల్ కోసం పిలిచిందన్న. ఆ 3 పనులు సునాయాసంగా చేయగలిగేవాడు. కానీ వారికి మనకున్న ఒక రోగం ఉంది, బద్ధకం. రేపు చేద్దాం. ఒకవేళ కనుక వాడు ఆనాడే 3 పనులు చేస్తే మనకు మంచినీళ్ళ కొత్త ఉండేది కూడా ఎక్కడ సంవత్సరమైన మంచినీళ్ళు తాగేటోళ్ళం. స్వర్గానికి అప్పుడప్పుడు సినిమాకు పెట్టినట్టు షికారు పెట్టేవాడు. ఆ రాముడిని పంపుడు నమ్మకూడ తర్వాత విషయం మనకు పురాణాలు చూసి కాదు. అంతేకంటే బద్ధకం అనేది ఉంది. ఫస్ట్ అటెంప్ట్లో ఆ స్థాయికి వచ్చినటువంటి సాయి ప్రకాష్ ఒక మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎంత మంచి వైద్యుడు అంటే మీరు కూడా వైద్యం చేస్తారు కనుక మీరు ఇచ్చే మందుతో రోగం దగ్గరండి. మీరు చూపే పలకరిపుతోటి తగ్గుతుంది, మీ మాట్లాడే తీరును బట్టి తగ్గుతుంది, మీ నవ్వుకుంటుండే తీరును బట్టి తగ్గుతుంది. మీ సొంత చికాకులు 90 అనున్నా మీ ప్రాణం పోతుందని నాకు ఏమవుతుంది, శ్రీనివాస్ నాకు వైద్యం నాకు పోలించాక నీ పని పోవాయి అంటాం. నాకు రోగుకున్నటువంటి ఆసక్తి. అదేవిధంగా ప్రసన్న వలనం నవ్వుతూ మాట్లాడడం నేర్చుకోలేదు. విపులాచ దృష్టి వాడు ఎక్స్పీరియన్స్ అయినా మొత్తం డాక్టర్ ఉన్నటువంటి ముఖ్య లక్షణం. ఎందుకంటే ఆయన నాకంటే అనుభవం ఉన్నవాడు, ప్లస్ వాడు 3 డాక్టర్లు అవుతుంది కనుక ఫస్ట్ లిజన్ వినడం నేర్చుకుంటే తెలిసే మందుతో తగ్గదు. సార్ నాకు ఇస్తే బాగా నా స్టూడెంట్ ఒకతను అనిల్ కుమార్ అన్నాడు, కోటతనం దగ్గర పనిచేస్తాడు, ఎంబీబీఎస్ చేసి. ఇతర నేను ఒకసారి సినిమాకు పోయిన మహేష్ రెడ్డి అక్కడ హైదరాబాద్ బ్రహ్మాండంగా కడుపునొప్పి లేస్తుంది. సినిమా వదిలిపెట్టి స్టేట్ ఒక సినిమా సుబ్బరామరెడ్డి నాకు చాలా ఇష్టం. ఆయనకి బాగా కడుపునొప్పి లేస్తున్నా చేస్తుంది. వాడు అప్పుడే మెడిసిన్ 3rd ఇయర్ అవుతున్నాడు. అనిల్ కుమార్ అని అదే అనిల్ కుమార్ నాకు కడుపునొప్పి లేస్తుంది పోలీరా అని వాడు ఏమి డాక్టర్ అయితే మాత్రం ఇంకా టాబ్లెట్ చూస్తారు మరి సఫరిస్తారా అన్న ఇచ్చాడు. నాకు కింద పెట్టుకోవాలి, లేకపోతే ఈ పుస్తకాలు ఇక్కడ చూసినా అక్కడ పెట్టుకోవచ్చు సార్, కొద్దిసేపటి తక్కువ అవుతున్నాడు. సినిమా కూడా మీరు తక్కువ చేస్తారా ఇచ్చింది కదా. ఏం చూడకుండా నాకు పక్కన పెట్టుకుని ఒక 2 నిమిషాలు తక్కువైందండి. నేను నమ్మలేదు. బయటకు వచ్చినాక ఏం చేయాలా, చదువుకున్న వాళ్ళంతా రాకపోతే నాకు చదువు నాకు ఏం చేయాలా అని అడిగింది. అది ఉమ్మేయండి సార్ అని. చూడండి అది ఏంటో తర్వాత ఉమ్మేయండి అని చూస్తే ఏంటి వాళ్ళ ప్యాంటుకున్న గుండి తీసి ప్యాంటుకున్న గుండి తీసి నోట్లో పెట్టుకో సార్ తక్కువైతే ఏం చెప్పాడు. నాకు వాడి మీద నమ్మకం.
నమ్మకం ఇదే ఆరాధన కంటే అనొచ్చు కాదు అది వైద్యం అది మీరు నమ్మకం ఉంచుకోవాల్సిన అదే విధంగా ఆయన చెప్పే అనునయ వాక్యాలతో రోగం తగ్గుతుంది రేపు నువ్వు కూడా సమాజాన్ని అనునయం కలిగించాలి మంచి ప్రేమ కలిగించాలి సేవ చేయడానికి ఒక మంచి తల్లిదండ్రులకి కొడుకు పుట్టినందుకు నేను చూస్తే సమాజం గర్వపడాలి. మా దగ్గర కూడా వందల మంది చదువుకొని పోతారు, మంచిగా చదువుతాం. మీరు ఎక్కడ పెడతారు నా దగ్గర కోసం ప్రతి విషయం ఉంటుంది, ప్రతి ఇంకో కొన్ని పేరు చెప్తాను. ఫెమిలియర్ ఉన్నామండి నువ్వు నాన్న థ్యాంక్ యూ అండ్ మెమరీ కాకపోతే పని రాకుండా ఎందుకో మా ఆడు కూడా నీట్ ఉంటే కదా నన్ను అడుగుతారు అప్పుడప్పుడు పడిపోతుంది మంచి ఉంటుందో మనం ఉండాలి ప్రభావితం చేస్తాం కనుక ఒక మంచి స్థితికి వచ్చినావు కనుక మీ అమ్మ నేను సగర్వంగా నా కొడుకు డాక్టర్ చెప్పుకోగలుగుతుంది. ఇక్కడ కూతున్న వాళ్ళు కూడా చాలా మంది మిమ్మల్ని మీ పిల్లలు చూసి మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా తయారు. నా కొడుకు ఇందాక చెప్పినట్టు డాక్టర్ ఇంజనీర్ కలెక్టర్ లేకపోతే మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాడు ఇంజనీర్ చాలా గొప్ప ఆలోచనలు అది ఉండడంతో సహా మంచివాడు కావాలి, నిజాయితీపరుడు కావాలి, ధర్మతత్పరుడు కావాలి, ప్రేమించదలుచుకోవాలి, పక్కవాడిని కూడా ప్రేమించాలి. ప్రేమ ప్రగతిని పెంచుతుంది, ఘర్షణ శత్రుత్వాన్ని పెంచుతుంది. ఇంతతో ప్రేమగా ఉందండి, మనస్ఫూర్తిగా ప్రేమించడం లవ్ ద సబ్జెక్ట్. మా దగ్గర కూడా విజయలక్ష్మి ఒక అమ్మాయి వెంకటరెడ్డి గారి అమ్మాయి, ఆ అమ్మాయి కూడా మెడిసిన్ చదివించి ఇప్పుడు కదా అదే ఆ అమ్మాయిని అడిగిన అమ్మ మరి మెడిసిన్ తీసుకొచ్చింది కానీ చాలా ఈజీగా కష్టం నాకు మరొక రోజు అవుతుంది కనుక బావయ్య మీరు అడిగినంత సులభం కాదు, మేము నాన్నగడ్డి గారితో మీరు గర్వంగా ఉంటారు అని చెప్పిన. అంటే ఆయన ప్రకారం కూడా చాలా ఇష్టపడి కష్టపడి లవ్ ద సబ్జెక్ట్ను ప్రేమించి ఒక స్థాయి. మోరోవర్ ఇంత స్థాయికి వచ్చిన వాడిని గౌరవించాలి, సత్కరించాలి. మనం ఇప్పుడు వాస్తవానికి నాకు ఇవాళ పొద్దున నా కొడుకు మల్లేష్ చెప్పిన వరకు ఇక్కడ మనవాడు కూడా ఉన్నాడు అనే విషయం కూడా తెలియదు. ఇంత మంచి కార్యక్రమానికి ఆలోచించిన మిత్రుడు మల్లేష్ నాకు ఇవాళ స్వచ్ఛ భారత్ అంటే రెడ్డి గారు వెంకటరెడ్డి గారు చెప్పిన పరిశుభ్రంగా ఉండాలి. ఇప్పుడు ఆయన ఎంచుకున్న వస్తు కూడా సమాజాన్ని శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని వృత్తి వస్తుంది కనుక ఆయన అన్ని రంగాల్లో విజయం సాధించాలని మిత్రుడు శ్రీనివాస్ చేతిలో వైద్యం పొందిన వాళ్ళు అందరూ ఏమంటారు ఆయన కడుగుతాలో కూడా చక్కటి వైద్యుడే మందు పోలిస్తే తక్కువ రోగం అని అనుకుంటాం. ఆ 100 మంది అనుకుంటే ఎవరితో ఒకటి దానికి తాకి ఆయన కొడుకు వస్తాను ఆయన ఇంకా ఇవ్వడించిన ఉత్సాహంతో మరింత మందికి సేవ చేయాలి. నా కొడుకు కూడా ఎంసెట్లో ఇంజనీరింగ్ పూర్తికి వచ్చినాక జరిగింది. అయ్యారు నీ కొడుకు ఎక్కువ వస్తుంది. నేను ఒకటే చెప్పిన 82 నుంచి నేను చదువు చెప్తున్నా కనుక నా దగ్గర చదువుకున్నాడు కూడా చెప్పారు చల్లకుండా అన్నాడు. అందుకే నా కొడుకు థ్యాంక్ యూ. అంచేత కేవలం మీ దీవెనలు మనం చేసిన మంచి పనులు మాత్రమే మన పిల్లల్ని నిర్దేశిస్తే కనుక మంచితో బతున్నాం. ఇందాక కృష్ణాడు కూడా పొగడత కాదు, ముసపుతి కాదు, తల్లిదండ్రులను వంతుల వారిగా పోషిస్తుంది. ఈ రోజుల్లో ఎవరికో పుట్టిన ఎవరికి తీసుకొచ్చి సారి కత్తి చేసి వృద్ధి పోతే కష్టం పోసేటువంటి సంస్కారం ఉన్నటువంటి ఆయన చాలా 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 గొప్పవాడు. ఈ గాంధీజీ పుట్టినరోజు నాడు ముఖ్యంగా రాజస్థానీయుడు నాకే నిజాయితీగా నేను చెప్తున్నాను, చాలా గొప్ప విషయం. ఇట్లాంటి విరుల కన్నా ఊరు కనుక, మంచి ఊరు కనుక, గొప్ప ఊరు కనుక దేశోయి ప్రకాష్ కూడా మిస్టర్ పోరాట భాస్కర్ కూడా మంచి స్థాయి చెందగాలని ఇంకా ఉన్నత స్థాయి చెందగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నా, ఉన్న ఊరిని మన వద్దు. జననీ జన్మభూమి ఇష్ట స్వర్గాదపి గరియేసి, జననీ జన్మభూమి గొప్పని. రాముడు ఊళ్ళు లంకను చేయించినాక లంకంతా బంగారంతో చేసింది. అందరు అక్కడ ఉండరు, నువ్వు బంగారంలో రామ ఇక్కడ ఉంటూ మాకు మంచి పరిపాలన నేను ఉండను, నాకు అన్న ఊరు అయోధ్య, నేను అక్కడ పోయి పరిపాలన చేస్తా అన్నాడు. అయోధ్య నుంచి ఏ చిన్న సమాధానం వచ్చిన గౌరవంగా కళ్ళకట్టుకునేటువంటి వాడు. అదేవిధంగా రేపొద్దున మిస్టర్ భాస్కర్ మీరు కానీ నువ్వు కానీ ఏ స్థాయిలో ఉన్నా కానీ ఉన్న ఊరిని మరొకసారి నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తుంది. మీకు కూడా కోల్పోతుంది అక్కడ చదువులు 9 రకాల చదువులు తయారీ పోతున్నట్టు నేను నాకు పూజలు అయితే ఇక్కడ సింగరేణి పిల్లలు డాక్టర్ వంగల శ్రీనివాస్ రెడ్డి అని ఒక డాక్టర్, వంగల గోపాల్ రెడ్డి గారి అబ్బాయి. వాడు హనుమకొండలో పెద్ద వైద్యుడు, హోమియోపతి వైద్యుడు. ఆయన 3 రకాల వైద్యం ఉన్న ఊరి వరకు కంప్లీట్ ఉన్న ఊరి వరకు ఫ్రీగా చేస్తాడు. తన మండలం వారు, తన నియోజకవర్గం వారు, తన పేరు, తన సర్టిఫికేట్ చేసుకుని సగం పైసలు తీసుకున్నారు. కొత్త వాళ్ళ దగ్గర మంచిగా పైసలు. అందుకోసం ఎక్కడన్నా కూడా ఆయన కడుపు చల్లగా ఉన్నాను. అదే కూడా మంచిగా వేస్తాయి. దేవుడు ఎప్పుడు వచ్చినా కానీ ప్రేమగా పలకరిస్తాడు. మంచుకున్న వాళ్ళని నేర్చుకో, పలకరి చేయడం నేర్చుకో. పలకరి బాగున్నావా
మైండ్ జస్ట్ మైండ్ చిన్న చిన్న అనేక పరిస్థితుల్లో పోతాం మేము కూడా కోపంగా అనుకో మరి ఏమనుకుంటాడు తిట్టినట్టు పొలగాన్ని 40 మంది అనుకుంటున్నా పోయి వాళ్ళు సాగు సంవత్సరంలో తిట్టినట్టు మాట్లాడుకుంటున్నాను ఆనాగానే వాడి ఏంటనే మనం ఉండాలి అంటాం అవునా కదా సహజంగా మానవ ప్రవృత్తి అట్లా కాకుండా మేమే క్లాస్ నవ్వుకుంటూ పోయి ఉంటాం పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉంటుంది అందుచేత ప్రసన్న వర్ణం నేర్చుకున్నాం ఒక అతనే కాదు ద్వేషోయి కాదు లేకపోతే మిస్టర్ ప్రభాకర్ భాస్కర్ కాకుండా కూడా ప్రతి వాళ్ళు కూడా నవ్వుతూ మాట్లాడి నేర్చుకున్నాం చికాకు అంతేకా ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్నాం టీవీ చూడడం తగ్గించండి ఇందాక నా రమేష్ కదా రమేష్ టీవీ చూడడం తగ్గించుకున్నాం పచ్చకలు చూడడం తగ్గించుకున్నాం 10 మందితో మాట్లాడండి అక్కడ మాట్లాడండి ఏనాయన బాగున్నావు పెద్ద మనిషి వాళ్ళకి బ్రహ్మచారి అవసరం కూడా నాకు లేదు బట్ నా క్లాస్మేటే ఈ విధంగా పరిచయిస్తే మానసికంగా ఇంకా ఇంత చేయాలి అవుతారు కదా పనిచేస్తున్నా చేయాలి అవుతారు కదా ఇంకొక 4 చేయాలి దాకండి నువ్వు వద్దంటూ ఎప్పుడు డాక్టర్ అయినా ఎన్ని అవుతున్నావు అక్కడ ఎక్కడ పోయినా ఎన్ని అవుతున్నావు నెంబర్ 1 ఇంకా అందరితో మాట్లాడడం నేర్చుకో ఏనాయన బాగున్నా లక్షణ మంచిగా కొడతా ఏనా మలేష్ బాగున్నారు బిడ్డ ఎప్పుడో సర్వాగా అంట మలేష్ అన్న అంట నేను కాదు పోతాను అన్నాను కానీ ఇంకో కుటుంబ సభ్యుల కోసం 5 నిమిషాలు ఖర్చు పెట్టండి బాయికాడు వేరంగా బన్నకాడు వేరంగా కూర్చోండి ఏం పని చేసామమ్మా నీ భార్య అడగండి దేవుడ బలిపోయినామని మాట్లాడండి ఏం చదువుకున్నా ఎలా వాడరా అనండి కొంత టైం ట్రస్ట్ నమ్మండి మీ భార్య పిల్లల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీ భార్య పిల్లల్ని నమ్మాలి 4th 1 టచ్ పుట్టుకోండి మలేషానికి జ్వరం వచ్చింది అనుకోండి ఎవరైనా మలేషం జ్వరం వచ్చిందా ఏ డాక్టర్నా డాక్టర్నా తక్కువ అయితే అని చెప్తుంటుంది ఎవరైనా మలేషం జ్వరం వచ్చిందా ఎలా ఇంకా తక్కువ ఎవరు వైద్యులు చూపించారు అద్భుతంగా పేరు ఇదేనా ఎక్స్రే రిపోర్ట్ మనకేం తెలుసు ఓహో మందులు ఏమైనా మనకేం అర్థం కావు ఓహో ఈ మందు రాసిన మంచి వెరీ గుడ్ తక్కువ అయితే అనుకోండి ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ బూస్ట్ అవునా అని చేత పలకరించడం నేర్చుకోండి ప్రేమగా ఉండడం నేర్చుకోండి నవ్వుకుంటూ మాట్లాడడం నేర్చుకోండి హ్యాపీగా ఉండడం నేర్చుకోండి ఇందాక రమేష్ ఒక మంచి మాట్లాడాడు పండుగలకు వచ్చినప్పుడు అందరినీ కలుసుకోవడం నేర్చుకోండి అందరినీ కలపడం నేర్చుకోండి పలకరించడం ఇందులో పోయి ఇంత సంతోషపడి కదా ఒక రమేష్ కూడా పట్ట ఉంటాయి నిన్న ముందుకు వచ్చింది ఒక పావుల మీద వచ్చి నన్ను పలకరించింది ఇంత బాగుంటుందా పట్ట మనం అనుకోండి మనం కూడా ఆ రమేష్ కలిసి నాయన గిట్టెడ్ వచ్చినవే అదే నేను కాదు కలిసి ఇంకపోతే ఉండే సంతోషం కలిగించే విధంగా మనం కొద్దిగా శ్రమపడదాం ఇష్టపడి పని చేద్దాం మంచిగా ఉందాం ఒక మానవుడిలాగా బతుకుదాం మనకు అన్ని దుర్మగా సాధించండి అందుకే మనల్ని ఏమంటారు మానవ అంటారు ఇట్లాంటి లక్షణాలు మానవ అంటే మన మానవ అన్నాక మనకు మానవులు మంచి కార్యక్రమం ఏర్పడిన మళ్ళీ కట్టినట్లు మీరంతా మంచి స్థాయికి రావాలైనా వాన్ గుడ్ లక్ ఒక మంచి మంచి వైద్యులు కావాలని ఏం పని చేసినా విద్య వచ్చి విద్య వికాసం కొని మీ అమ్మ నేను గౌరవ అవకాశం